భారతదేశంలో నెంబర్ 1 దర్శకుడు అంటే ఎవరి పేరు వినబడుతుంది? ఖచ్చితంగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి పేరే అందరూ అనంటారు. అభిమానుల సైతం ఆయనకే ముందు అడుగుల వేసి మరి ఆయన పేరే చెప్తారు. ఇక బాలీవుడ్లో దర్శకుల సైతం ఇక బాలీవుడ్లో కూడా సాధించలేని దర్శకులల్లా ఇక మన రాజమౌళి మాత్రం 1000 కోట్ల క్లబ్బు ఆయన వరుసగా సినిమాలు చేసి ఇక ఆయన ఖాతాలో వేసుకుంటా అసలు అందరినీ ఆశ్చర్యపరిచే విధానం చూస్తే రాజమౌళి పేరు ఇప్పుడు మారు మ్రోగిపోతున్నది. మళ్ళా రీసెంట్ గానే ఈయన గురించి ఒక డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ లో విడుదల చేసిరంట. గది ఇట్లా మోడర్న్ మాస్టర్స్ అని. ఇక దాంట్లో చాలా మంది ఈయన గురించి మాట్లాడిరు. గట్లనే ఈయన జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తి ఎవరైతే రమా రాజమౌళి ఉన్నారో ఇక ఆయన భార్య ఇక వీళ్ళ గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చింది. అయితే ఈ జంట ప్రేమ కథ గురించి ఆమె వెల్లడించిందంట. రాజమౌళిని మొదటిసారి వాళ్ళ సోదరి పెళ్లిలా కలుసుకున్నదంట. ఇక తర్వాత ఫస్ట్ పరిచయం కాబట్టి చెప్పుకోదగ్గ ఏమీ లేదు అని గుర్తు చేసుకున్నది. ఇక ఆ తర్వాత కొద్ది రోజులకి రాజమౌళి పోయి ప్రపోజ్ చేసిండంట. ఇక చూసిరా మొదట అడుగు ఈయననే చేసిండు. ఇక చేసిన తర్వాత ఈమె మస్తుగా అవాక్కయిందంట. వెంటనే నిరాకరించిందంట. ఎందుకనంటే గప్పట్ల రమ పరిస్థితి అట్లా ఉన్నది కాబట్టి ఇక పరిస్థితులని బట్టి ఈమె గిట్లా గది సరైన ప్రతిపాదన కాదని భావించిందంట. ఎందుకనంటే ఈమెకి అప్పటికే ఒక పెళ్ళి అయిపోయింది, విడాకులు కూడా అయిపోయింది, ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అందుకే రాజమౌళి ప్రపోజల్ గురించి సంకోచించడానికి కారణం గిట్లా కొడుకు బాధ్యతలు తల్లిగా ఆమె చూసుకోవాలి కాబట్టి ఈమె ఆలోచించిందంట. అందుకనే రాజమౌళితోని ఈమె జీవితం ఎట్లా ఉంటదనే సంకోచించిందంట. ఇక ఆయన గిట్లా రాజమౌళి మాత్రం వదలలేదంట. ఇక ఆయన కాలక్రమేణా 1 సంవత్సరం పాటు ఆయన చేసిన ప్రయత్నం వల్ల ఇక ఒక్కసారికే వివాహం చేసుకోనికే గప్పుడు ఒప్పుకున్నాడంట, అంగీకరించిందంట. ఇక మంచి విషయమే కదా. 2001లో వీళ్ళిద్దరు కలిసి వివాహం చేసుకున్నారంట, ఒకటైరంట. ఇక ఆ తర్వాత రమా రాజమౌళి కొడుకు ఎస్ఎస్ కార్తికేయ కూడా ఇక సినిమా ఇండస్ట్రీలా రాజమౌళి కింద అసిస్టెంట్ డైరెక్టర్ లెక్క ఆయనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిరూపించుకున్నాడు, సాధించుకున్నాడు. ఇక ప్రొడక్షన్ లో కూడా ఆయన ఆల్ రౌండర్ లెక్క ప్రతిభని సొంతం చేసుకున్నాడు. ఇక ఆయనకి ఇట్లా వివాహం కూడా జరిగిపోయింది. ఇక రమా రాజమౌళికి ఈ జంటకి మయూకా అనే కూతురు కూడా ఉన్నదంట. ఇక అంతేకాదు ఇక ఖాళీ టైంలో ఏం చేస్తాడు రాజమౌళి అని అడిగితే మాత్రం అసలుకి రాజమౌళి పేరు మాత్రం ఈయన మారు పేరు ఏముంటది, పని రాక్షసుడు అని. ఇక ఇటువంటి పని రాక్షసుడు ఖాళీగా ఉంటే మాత్రం అసలు చాలా బద్ధకంగా ఉంటాడంట. ఇంట్లోనే కూర్చొని ఏదో ఆలోచించుకుంటా కూర్చుంటాడంట. ఇక అందుకే గంత ఆలోచిస్తాడు కాబట్టి ఇంత పెద్ద సినిమాలు తీయగలుగుతున్నాడు అని చెప్పుకోవచ్చు. ఇక ఆ బద్ధకాన్ని వదిలించుకోవటందుకు కూడా ఈయన బయటకు పోయి మరి ఆటలు ఆడతాడంట. ఇక చాలా ఆటలు ఆడతాడంట. వ్యవసాయమైనా జీవితమైనా సినిమాలైనా చాలా దృష్టి పెడతాడని రాజమౌళి కూడా చెప్పుకొచ్చిండు. మొత్తం మీద రాజమౌళి డాక్యుమెంటరీ సిరీస్ ఎంతమంది చూసిరు? మోడర్న్ మాస్టర్స్. ఇక చూస్తే మీకేమనిపించింది? ఇక చూడురి చాలా మంచిగా ఉన్నదంట. ఇక ఏదైతే తెర మీద చూసిందే కాకుండా పర్సనల్ వ్యక్తిగత జీవితం మీద కూడా మనం చూడాలి. ఎందుకనంటే ఆ మనిషి ఎంత కష్టపడి ఎదిగిండా అనే దాని గురించి చాలా ప్రముఖులు చెప్పిరు. చాలా ఇన్స్పైర్ చేసేటట్టు ఉంటది కాబట్టి చూడురి మీలలో కూడా. ఎంతమంది చూసిన వాళ్ళు ఇక ఏమనిపించింది అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగండి, అది కూడా మళ్ళీ వస్తా.